ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ ఒక సిద్ధాంతం నాయకుని ఎన్నుకున్నాం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన నాయకత్వంలో ఇలా మంత్రివర్గం ఏర్పడి గవర్నమెంట్ ఏర్పడింది. మీకేం పని లేదా? మీకేం పని లేదా? మీరు ఏం చేసిన 10 ఏళ్లలో ఏ విధంగా పెట్టిను, ఎట్లా దోసుకుంటారో ఇలా ప్రజల ముందు బయట పెడుతుంటే మీరు పాటు పట్టుకుంటా. నీకేమైనా ఉంటే 10 ఏళ్లలో నువ్వు ఏం చేసినావు? ఒక ఉద్యోగం ఇచ్చినా, ఒక ఇల్లు కట్టినావా? అది చెప్పకుండా ఎంతసేపు మాట్లాడు. మేము చెప్పాలా మీ బాబు ఎట్లా కొట్లాడుకుంటూ చెప్పాలా? ఆ విషయం ఉన్నప్పుడు అది క్లోజ్ అయిన మ్యాటర్. అది దాన్ని పట్టుకొని ప్రతిరోజు ఈ విధంగా మాట్లాడు. సార్ ఇది సీరియస్ కామెంట్, సీరియస్ గా వార్నింగ్ ఇస్తాను నేను. ప్లీజ్ కూర్చోండి. ఆనరబుల్ స్పీకర్ గారికి, మంత్రి గారు కూర్చోండి. సార్ ఈరోజు ఐ వాంట్ టు థ్యాంక్ యూ మా సీనియర్ లీడర్ మేడం గారికి, ఖర్గే గారికి, ఆనరబుల్ సీఎం గారికి, అండ్ మై సీనియర్ మినిస్ట్రీ, అండ్ దెన్ ఆల్ ది మై కొలీగ్స్, నా ఎల్లారెడ్డి ప్రజలకి అందరికీ ఐ వాంట్ టు థ్యాంక్ యూ. ఈ డెమోక్రసీలో ఇంత పెద్ద గొప్ప హౌస్లో నేను రావడం, మాట్లాడడం, మరి మా లీడర్కి కూడా థ్యాంక్ యూ చెప్తూ, సార్ ఐమ్ వెరీ అన్ఫార్చునేట్. నేను ఎప్పుడు ఇట్లా అనుకోలేదు సార్. ఇంత సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం అనుకుంటే మరి ఆయన 5 సార్లు శాసనసభకు ఎన్నికై మీ గురించి మాట్లాడుతున్నారు సార్. మీ గురించి వినండి సార్. మరి మీరు మాట్లాడేది కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ మాట్లాడుతున్నారు సార్. ఆయన ఏం మాట్లాడుతున్నారు సార్? దయనీయ పరిస్థితుల్లో 2014 తెలంగాణ వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు రికార్డు చూస్తే 2014లో తెలంగాణ వచ్చినప్పుడు we have 64,000 crores ఆ రోజు క్రెడిట్ ఉండే. మరి ఈరోజు సార్ టుడే we have 2023 ఆల్మోస్ట్ మల్టీఫోల్డెడ్. ఈరోజు సుమారు 4 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈరోజు అప్పుల కుప్పగా మార్చిండ్రు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు సార్? ఈరోజు ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రానికి పరపతి పోతుందని చెప్తున్నారు. అంటే ఈరోజు హానరబుల్ సీఎం గారు, మరి మా ఫైనాన్స్ మినిస్టర్ గారు, దే ఆర్ ఫైండింగ్ ద నీడ్స్ ఆఫ్ ది తెలంగాణ టుడే. నీడ్ ఆఫ్ ద అవర్ ఈరోజు సిచ్యువేషన్ సార్. వైట్ పేపర్ అనేది నీడ్ ఆఫ్ ద అవర్. ఐఎమ్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ ద కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్. నేను కూడా సీఈఓగా పనిచేసింది సార్. ఈరోజు ప్రజలకి మనం ఏం చెప్పాలి సార్? ఈరోజు బ్యాలెన్స్ షీట్ ఏందో చెప్పాలి.